సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు బంగారం అంటే ఒక ఆభరణం. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అది ఒక రక్షణ కవచం. ఇప్పుడు ఆ కవచమే నిప్పులు చెరుగుతోంది. పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనవరి 26న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు $5,000 మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 10 గ్రాముల బంగారం ధర సుమారు $1,61,000కు చేరుకుంది. 2025లో మొదలైన ఈ పసిడి ర్యాలీ కేవలం ఏడాది కాలంలోనే 60% పైగా వృద్ధి చెందడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. 1979 తర్వాత బంగారం ధరల్లో ఇంత భారీ వార్షిక పెరుగుదల నమోదు కావడం మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా విపరీతంగా పెరిగిపోతున్నాయన్న విషయం చూస్తే దీని వెనుక ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయో, ఎప్పుడైతే రాజకీయంగా భారీ కుదుపులు చోటు చేసుకుంటాయో, అప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న రంగాల నుంచి వెనక్కి తీసుకొని సురక్షితమైన బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరిగ్గా ఇదే జరుగుతోంది. అగ్రరాజ్యాల మధ్య ట్రేడ్ వార్స్, రష్యా యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అశాంతి కారణంగా ప్రజలు తన సంపదను బంగారం రూపంలో దాచుకోవడం సేఫ్ అని భావిస్తూ ఉన్నారు. ఈ అనిశ్చితి ఉన్నంత కాలం బంగారం ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలకు కేవలం యుద్ధాలు మాత్రమే కారణం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి. ట్రంప్ విధిస్తున్న సుంకాలు, ఇతర దేశాలపై ఆయన చేస్తున్న బెదిరింపులు ఇన్వెస్టర్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకాలు విధిస్తామన్న హెచ్చరికలు, ఐరోపా దేశాలపై టారిఫ్ యుద్ధం ఇవన్నీ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మరొక వైపు అమెరికన్ డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్, పోలాండ్, తుర్కియే వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని తమ రిజర్వ్ ఆస్తిగా భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. గోల్డ్మాన్ సాక్స్ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు నెలకు సగటున 60 టన్నుల బంగారాన్ని కొంటున్నాయట. డాలర్ ఆధిపత్యం తగ్గుతున్న తరుణంలో బంగారం ఒక భీమా తరహాలో పనిచేస్తోంది. కేంద్ర బ్యాంకులు ధరతో సంబంధం లేకుండా కొనుగోలు జరుపుతుండటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి సరఫరా తగ్గుతోంది. ఫలితంగా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, అంతరిక్ష రంగంలో ఉపయోగించేందుకు వెండికి మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో పాటు చైనా వంటి దేశాలు వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించడం, టెస్లా అధినేత ఎలన్ మస్క్ వంటి వారు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ విలువైన లోహాల ధరలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అమెరికన్ డాలర్ బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతోంది. ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం క్రయ విక్రయాలు డాలర్లలోనే జరుగుతూ ఉంటాయి. డాలర్ విలువ తగ్గితే విదేశీ కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారుతోంది. దాంతో కొనుగోళ్లు పెరిగి ధరలు పైకి తన్నుకొస్తాయి. జపాన్ కరెన్సీ అయిన ఎన్ను బలపరిచే ప్రయత్నంలో డాలర్ బలహీనపడడం కూడా ప్రస్తుత ధరల పెరుగుదలకు ఒక కారణమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అయితే ఈ పెరుగుదల ఇంకా ఎంతకాలం కొనసాగుతోంది? ఇప్పుడు బంగారం కొనడం సురక్షితమేనా అన్నది సామాన్య మదుపరుల ప్రశ్న. జెపీ మోర్గాన్, గోల్డ్మాన్ సాక్స్ వంటి ప్రముఖ బ్యాంకుల అంచనా ప్రకారం చూస్తే ఈ పసిడి ర్యాలీ ఇంకా ముగియలేదు. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్‌కు $5,000 పైనే స్థిరంగా ఉండవచ్చని, 2027 నాటికి అది $5,400లకు కూడా చేరవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్వే ప్రకారం చూస్తే కొన్ని పరిస్థితుల్లో ఇది $7,000 మార్కును కూడా తాకే అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తే బంగారం ఇప్పటికీ సురక్షితమైనదే. మధ్య మధ్యలో చిన్నపాటి ఒడిదుడుకులు లేదా ధరల తగ్గింపు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ ట్రెండ్ మాత్రం పెరుగుదల వైపునే ఉంటుంది. ద్రవ్యోల్బణం నుంచి తమ పెట్టుబడులను కాపాడుకోవాలని చూసే వారికి బంగారం ఒక గొప్ప ఆయుధంగా మారుతోంది. అయితే స్వల్పకాలిక లాభాల కోసం చూసేవారు మాత్రం మార్కెట్ హెచ్చుతగ్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ఎప్పుడూ విలువైనదిగానే ఉంటుంది. దాని మెరుపు ప్రపంచ వ్యాప్త జనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణే పసిడి కొనుగోళ్లకు ఊతమిస్తూ ఉంటుంది. పైగా బంగారానికి మరొక అరుదైన లక్షణం ఉంటుంది. ఇది అన్ని లోహాల మాదిరిగా వాతావరణ ప్రభావానికి లోను కాదు కాబట్టి ఉపగ్రహాలలోనూ దీని వినియోగం ఉంటుంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే
మన దేశ సంస్కృతిలోనే బంగారం ఒక భాగంగా ఉంటుంది. ఎప్పుడు ఏ అకేషన్ లోనైనా బంగారం కొనడం చేస్తూ ఉంటారు. ఎంతటి సామాన్యుడైనా రవ్వంత బంగారం కొనకుండా ఉండలేడు. పెళ్లిళ్ళు, పేరంటాలలో బంగారం బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం అమాంతం పెరిగిన బంగారం ధరల ప్రభావం సామాన్యుడి జీవితంపై విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,60,000 మార్కును తాకడంతో ఆభరణాల విక్రయాలు భారీగా పడిపోయాయి. గతంతో పోలిస్తే అమ్మకాలు 40 నుంచి 50% తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. ఆభరణాల కొనుగోలు తగ్గినప్పటికీ పెట్టుబడి రూపంలో బంగారం కొనడం మాత్రం 20% పెరిగింది. అంటే ప్రజలు నగలు చేయించుకోవడం కంటే భవిష్యత్తు కోసం బంగారు బిస్కెట్లు లేదా ఈటీఎఫ్లపై మొగ్గు చూపుతున్నారు. ఇక భవిష్యత్ అంచనాలను ఏఐ టూల్స్ ద్వారా విశ్లేషిస్తే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. 2050 నాటికి 10 గ్రాముల బంగారం ధర సుమారు 40 లక్షల రూపాయలకు చేరుకోవచ్చని కొన్ని కృత్రిమ మేధా సాధనాలు అంచనా వేస్తున్నాయి. ఏటా 10% వృద్ధి రేటును పరిగణలోకి తీసుకున్న 2050 నాటికి తులం బంగారం 14 లక్షల నుంచి 22 లక్షల రూపాయల వరకు ధర ఉండవచ్చని విశ్లేషణలు చెబుతున్నటువంటి మాట. రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం, ప్రపంచ రాజకీయ అనిశ్చితి ఇదే రీతిన కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం సామాన్యుడికి కేవలం ఒక కలగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం తులం బంగారం 2 లక్షల రూపాయల మార్కును చేరడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ధరకు బంగారం కొనాలా వద్దా అన్నది ఒక పెద్ద సవాల్గా మారింది. ఏది ఏమైనా ప్రపంచం ఎంత ఆధునికత వైపు మళ్ళినా, ఎన్ని కొత్త పెట్టుబడి మార్గాలు వచ్చినా ఆపత్కాలంలో ఆదుకునేది మాత్రం ఆ పసిడి మాత్రమేనని చరిత్ర మరొకసారి నిరూపిస్తోంది.